చాలామంది ఏమనుకుంటారంటే స్టీల్ అనేది టైటానియం అనేది బోన్ కన్నా స్ట్రాంగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ బోన్ ఇరగంది మనకి టైటానియం ఇరుగుతే ఎట్లా, స్టీల్ ఇరుగుతే ఎట్లా అంటే దాన్ని ఫెటిగ్ ఫెయిలియర్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని ఒక్కసారి బెండ్ చేస్తే ఇరగది. నేను రోజుకి ఒకసారి బెండ్ చేసి రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి కూడా ఇట్లా ఒకటేసారి 1000 టైమ్స్ నేను బెండ్ చేసాను అనుకోండి, పెన్ సడన్గా ఇరిగిపోగలుగుతుంది. సో ఏ ఒక్కసారి బెండింగ్ ఫోర్స్ ఇరిగిపోనికి సరిపోదు, కానీ ఆ రిపీటెడ్ ఫోర్సెస్ వల్ల ఇరుగుతుంది. సో మీరు అడగొచ్చు ఏంటి అంటే, బోన్ మీద కూడా అట్లాంటి రిపీట్ ఫోర్సెస్ పడతాయి కదా, మనం బ్రతుకున్నంత కాలం అంతా బోన్ మీద నడుస్తుంటాం కదా అంటే బోన్ ఈజ్ అన్ అలైవ్ టిష్యూ అండి. సో బోన్ ఎట్లాంటిది అంటే, మనకు స్ట్రెస్ పడుతున్న కొద్దీ మన బాడీ కొంచెం బోన్ని తీసేస్తుంది, మళ్ళీ రీమోడల్ చేస్తుంటుంది న్యూ బోన్ వేసి. సో బోన్ అనేది అలైవ్ స్ట్రక్చర్ కాబట్టి మనకి కొత్త బోన్ వస్తూనే ఉంటుంది, పాత బోన్ పోతూనే ఉంటుంది. సో అందుకు ఈ ఫెటిగ్ ఫెయిలియర్ కాదు. అండ్ ఏ డైరెక్షన్స్లో స్ట్రెస్ ఉంటుందో అదే డైరెక్షన్స్లో మనకు బోన్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. వుల్ఫ్స్ లా అంటారు దాన్ని. సో బోన్ అడాప్ట్ అవుతుంది స్ట్రెస్సెస్కి. అదే మెటల్ అనేది నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి అడాప్ట్ అవ్వాయి. సో ఒకసారి బోన్ అతికిపోయిందంటే కంప్లీట్ లోడ్ బోన్ తీసుకుంటుంది, కానీ బోన్ అతకనంత వరకు మనకి ఇంప్లాంట్స్ క్రానిక్ ఫెటిగ్తో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అందుకు ఇంప్లాంట్స్ ఇరిగిపోతాయి. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్ట్ వీక్ ఉండడం తప్పకుండా కొన్నిసార్లు, అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రాక్చర్ యూనియన్ డిలేడ్ ఉండడం, లేదంటే నాన్ యూనియన్లోకి వెళ్ళడం. సో అటువంటి టైమ్స్లో ఇంప్లాంట్స్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి మనకి.